అమర్, బాగీ రాథోడయితే ఫాస్ట్‌గా అయితే రణ్వీర్ ఇంట్లోకైతే వచ్చేస్తారనమాట. వెంటనే బాగీ అయితే సిరి పాపనైతే తన దగ్గరకు లాక్కొని పెట్టుకుంటదనమాట. "ఏంటి అమరేంద్ర, ఈ సిరి పాప నా కూతురు కాదు కదా! నా కూతురని చెప్పి ఎందుకు నాకిచ్చి మోసం చేయాలని చూసావు" అనేసి రణ్వీర్ గట్టిగా నిలదీస్తూ ఉంటాడనమాట. ఇంకా "సారీ రణ్వీర్, చిన్న మిస్‌కమ్యూనికేషన్ వల్ల ఈ పాప నీ పాపే అని తీసుకొచ్చాము. నీ పాప తర్వాతొస్తుందిలే. ఈ పాప నీ పాప కాదని మాకు ఇప్పుడే తెలిసిందిలే రణ్వీర్" అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటాడనమాట. "అంటే అమర్, నా మీద ఏదో కుట్ర చేయాలని చూస్తున్నావు కదా నువ్వు" అనేసి ఇంకా రణ్వీర్ అంటూ ఉంటాడనమాట. "అదేం లేదు రణ్వీర్, నీ పాప వస్తుందిలే నిదానంగా. అయినా కానీ ఈ బుర్కాలో ఉన్న ఆవిడెవరు? ఈవిడ నీ వైఫా? పాప వచ్చిందని చూడ్డానికి వచ్చిందా పాపని" అనేసి అమర్ అంటూ ఉంటాడనమాట. "ఈవిడ నా వైఫ్ కానే కాదు" అనేసి రణ్వీర్ గట్టిగా అంటాడనమాట. మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది బుర్కాలో అయితే ఇంకా. "సరే రణ్వీర్, ఈవిడ ఫేస్‌ని ఒకసారి చూడాలనుంది. ఒకసారి బుర్కా తీస్తారా మీరు" అనేసి అమర్ అంటాడనమాట. "ఆవిడ పరాయి మగాళ్ళకి తన ఫేస్‌ని చూపిచ్చదు" అనేసి రణ్వీర్ అంటాడనమాట. "సరే, మగాళ్ళకి చూపీదు, ఆడవాళ్ళకైతే చూపిస్తది కదా! నాకు చూపియమనండి తన ఫేస్‌ని, నేను చూస్తాను" అనేసి బాగీ అనిద్దనమాట. "బాగీ గారు, మీకు కూడా ఆవిడ తన ఫేస్‌ని చూపిచ్చదనేసి" రణ్వీర్ గట్టిగా అంటాడనమాట. "ఏంటి రణ్వీర్ అసలా, తన ఫేస్‌ని ఎవరికీ చూపిచ్చదు అంటే తను నిజంగానే నీ వైఫే కదా!" అనేసి అమర్ అయితే అంటాడనమాట. "అవును అమరేంద్ర, తను నా వైఫే. తను ఎవ్వరికీ ఫేస్ చూపిచ్చదు" అనేసి ఇంకా రణ్వీర్ గట్టిగా అరుస్తాడనమాట. "లేదు రణ్వీర్, ఆవిడ ఎవరో నేను తెలుసుకొని తీరాల్సిందే" అనేసి, "ఆవిడ ఫేస్ చూపియాల్సిందే" అనేసి అమర్ గట్టిగా అంటాడనమాట. ఇంకా మనోహరి టెన్షన్ పడిపోయి, వామ్మో! ఇక్కడుంటే ఇంక లాభం లేదని చెప్పేసి మనోహరి అయితే సల్లంగా అయితే ఇంకా అక్కడ రణ్వీర్ వాళ్ళ బెడ్‌రూమ్‌లోకెళ్ళిపోయి ఇంకా గడైతే పెట్టేసుకుంటదనమాట. ఇంకా బాగీ వెంటనే ఆ బెడ్‌రూమ్ దగ్గరికెళ్ళి, "మీరు ఫేస్ చూపిచ్చాలండి, బయటకి రండి" అనేసి అరుస్తూ ఉంటదనమాట. కానీ మన మనోహరి అయితే ఇంకా అక్కడే అయితే బెడ్‌రూమ్‌లో వెనక డోర్ నుంచి ఎస్కేప్ అయ్యి బయటికి వెళ్ళిపోయిద్దనమాట. ఇంకా "కాదా అమరేంద్ర గారు, మీ ఇంటికొచ్చి మేము ఇలాగే మీ ఆడవాళ్ళ గురించి న్యూసెన్స్ చేస్తే మీరు ఊరుకుంటారా? మా ఇంటికొచ్చి ఏంటిదంతా అసల? నా పాపను ఎప్పుడు తీసుకొస్తారో చెప్పండి" అనేసి రణ్వీర్ గట్టిగా అంటాడనమాట. "చూడు రణ్వీర్, నీ భార్య గురించి మేము తెలుసుకొని తీరాల్సిందే. నీ భార్య గురించి నువ్వెందుకు దాచిపెడుతున్నావు? ఖచ్చితంగా తెలుసుకుంటాను నేను" అనేసి ఇంకా అమర్ అయితే ఇంకా రణ్వీర్‌కి వార్నింగ్ ఇచ్చేసి సిరి పాపని తీసుకొని అక్కడి నుంచి అయితే బయటికైతే వచ్చేస్తారనమాట. "నిజమే లాయరు, మనోహరి చెప్పింది. ఇదంతా మనోహరికి తెలుసుకోవడానికే ట్రాప్ ఇదంతా అమరేంద్ర వేశాడు" అనేసి రణ్వీర్ అంటూ ఉంటాడనమాట. "సారీ సార్, నేనైతే ఆవిడ ఫేస్‌ని చూపించలేకపోయాను సార్" అనేసి సిరి అంటూ ఉంటదనమాట. "లేదమ్మా సిరి, నువ్వు చాలా బాగా యాక్ట్ చేశావు. ఇంకా నువ్వు చాలా మంచిదానివి. నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉందమ్మా. ఇంకా నేను ఆ లేడీ గురించి కనుక్కుంటానులే" అనేసి అమర్ చెప్తాడనమాట. ఇంకా సిరి పాపనైతే అనాథాశ్రమం దగ్గరైతే వదిలేస్తారనమాట. ఇంకా మన మనోహరి అయితే, "నేను నీకు దొరకను అమరేంద్ర" అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయిద్దనమాట. ఇంకా సిరినైతే ఆశ్రమంలో వదిలేస్తారనమాట. ఇంకా "సారీ అండి, నేను ఈ హింట్ ఇవ్వడం వల్లే కదా మనం ఇంత ప్లాన్ చేసి ఇంత రిస్క్ తీసుకోవాల్సొచ్చిందనేసి" బాగీ అనిద్దనమాట. "అయ్యో బాగీ, సారీ ఏం అవసరం లేదు బాగీ. నువ్వు ఇంత హింట్ ఇచ్చి ఇంత ప్లాన్ చేసావు కాబట్టే ఇంకా రణ్వీర్ గురించి డీప్‌గా తెలుసుకోగలిగాము. ఫస్ట్ రణ్వీర్ అయితే ఆ లేడీ తన వైఫ్ కాదన్నాడు. తర్వాత తన వైఫే అని ఒప్పుకున్నాడు. ఇంకా రణ్వీర్ కొన్ని లాజిక్‌లు మర్చిపోతున్నాడు. ఎంతసేపటికి ఆస్తి కోసమే తన కూతురు కావాలంటున్నాడు. ఫస్ట్ కలకత్తా కోర్ట్‌లో అంజుని ప్రొడ్యూస్ చేసి తన కూతురన్నాడు. ఇప్పుడు సిరి పాప తన పాపే అని చెప్పేసరికి సిరినైతే కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్ళబోయాడు. అలా ఎలా కోర్ట్ ఒప్పుకుంటది? ఇంకా రణ్వీర్ ఈ లాజిక్‌లు మర్చిపోతున్నాడు" అనేసి ఇంకా అమర్ అయితే అంటూ ఉంటాడనమాట. "అవునండి, అసల ఆ రణ్వీర్‌లో గానీ, రణ్వీర్ వైఫ్‌లో కానీ కొద్దిగా కూడా ప్రేమ లేదండి. పాప పైన మానవత్వం అసలే లేదండి" అనేసి బాగీ అనిద్దనమాట. "అవును బాగీ, అసలు రణ్వీర్ వైఫ్ ఎవరో ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాను" అనేసి అమర్ అంటాడనమాట. "సరే సరే, ఇన్ని విషయాలను చూసి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది సార్" అనేసి రాథోడ్ అంటాడనమాట. "సరే రాథోడ్, మనం ఇంటికెళ్దాం" అనేసి ఇంకా అమరు, బాగీ, రాథోడ్ ముగ్గురు అయితే అనాథాశ్రమం నుంచి కారులో ఇంటికైతే వచ్చేస్తారనమాట. బాగీ వెంటనే అయితే ఇంకా మనోహరి రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటదనమాట. ఇంక నేను లాభం లేదు వెయిట్ చేసి, ఎలాగైనా ఈ బాగీనైతే చంపేసి అమర్‌కి దగ్గరవ్వాల్సిందే అనేసి మనోహరి అనుకుంటూ ఉంటదనమాట. "మనోహరి గారు, మీరనుకున్నది ఏది నెరవేరదండి అసల. మీరు ఒక వ్యక్తినైతే తప్పిచ్చేసి ఒక వ్యక్తిని ఒంటరిని చేశారు. ఆ వ్యక్తిని సొంతం చేసుకోవాలనేసి అనుకున్నారు. కానీ ఆ వ్యక్తి జీవితంలోకి వేరే వాళ్ళొచ్చారు. మీరనుకున్నయి జరగరండి" అనేసి ఇంక బాగీ అంటదనమాట. "ఏ బాగీ, ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నా గురించే కదా" అనేసి మనోహరి అనిద్ది. "అవును మనోహరి, బాగా అర్థం చేసుకున్నావే, నీ గురించే. ఎలాగైనా కానీ నిన్ను ఇంట్లో నుంచి పంపించడం నా లెక్క కాదు. కానీ ఇంకా నిన్ను శిక్ష వేసే కన్నా నిన్ను మంచిగా మార్చాలి అనేదే నా ఉద్దేశం. అందుకే నీకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. జాగ్రత్తగా మంచిగా మారని" చెప్పేసి బాగీ అయితే అక్కడి నుంచి తన రూమ్‌కి వెళ్ళిద్దనమాట. ఇంకా నెక్స్ట్ డే
మార్నింగ్ అయితే అమర్‌కి అయితే తన ఆఫీస్ నుంచి కాల్ వస్తదనమాట. అమరేంద్ర సిటీలోకి తీవ్రవాదులు ఎంటర్ అయ్యారు. వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. దీనికి ఆపరేషన్ దివాళీ అని పేరు పెట్టారు. ఆ హంతకుల్ని హతమార్చు లేకపోతే పట్టుకో అనేసి ఇంకా వాళ్ళ ఆఫీసర్ చెప్తారనమాట. సరే సార్ అనేసి అమర్ కాల్ కట్ చేస్తాడనమాట. కొంతమంది తీవ్రవాదులైతే ఇంకా ఒక ఫ్లాట్‌లోకైతే ఆయుధాలను తీసుకొని వెళ్తారనమాట. ఇంకా అక్కడ అయితే మన బాగీ వాళ్ళ నాన్న వాళ్ళు కూడా ఉంటారనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థాంక్ యూ.